ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 28 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? వ్యాఖ్యానాంశం: యెహోవా బాహువు. వ్యాఖ్యానాంశం: యెహోవా బాహువు. వ్యాఖ్యానం: ఆదికాండంలో మనిషితో దేవునికి ఉన్న సంబంధం వివరించబడింది. దేవుని యందలి విశ్వాసం ద్వారా మనిషి దేవుని జీవం సంపాదించుకుంటాడు. నిర్గమకాండంలో దేవుని నీతి, ఆయన ప్రభుత్వం వివరించబడ్డాయి. మనిషి విశ్వాసం విధేయత, ఆరాధనల ద్వారా వ్యక్తం చేయబడుతుంది. మనిషి విధేయుడై తనను తాను సమర్పించుకొని ఆరాధనలో ఆయనను సమీపించాలంటే ముందుగా అతడు విమోచింపబడి దేవుని శక్తి పొందాలి. విమోచింపబడకుండా ఏ జాతి సేవను కూడా దేవుడు ఆమోదించడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో తన బాహువు చాచి ఈజిప్టు వారిపై గొప్ప తీర్పులు తీర్చి తన ప్రజలను విడిపించినట్లు చూస్తాం. ఈ చాచిన బాహువు ఇశ్రాయేలు రక్షకుడైన ఇమ్మానుయేలుదే. తరువాతి కాలంలో యెషయా ప్రవక్త మనం చదువుకున్న నేటి ధ్యాన వచనం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని చూస్తున్నాం. వాగ్దాన దేశం తమ స్వంత బలం వలన కానీ ఖడ్గం వలన కానీ స్వాధీనం కాలేదు. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ వచనంలో, వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం చేకూర్చెను అని వ్రాయబడింది. గతంలో ఎప్పుడో దేవుడు విడిపించాడు, కానీ ఇప్పుడైతే మేము కష్టాల్లో మునిగి ఉన్నామంటూ గిద్యోను ఆక్రోశించాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అయితే గిద్యోను సందేహానికి జవాబుగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-16 వచనాల్లో ఇవ్వబడింది. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు అని. ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, రక్షణ కలుగజేసెను అని మరియ ఆయన బాహుబలంలో ఆనందించింది. లోకాసువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో. ఆయన బాహువు పరిపాలన చేస్తుందని యెషయా 40:10, నడిపిస్తుందని యెషయా 63:12, కాపాడుతుంది అని నిర్గమ 15:16, ఆయన మనలను కనికరించి ఉదయకాలమున బాహువుగాను ఆపత్కాలమున రక్షణాధారముగాను ఉండును అని యెషయా గ్రంథం 33:2 వచనాలు ఘోషిస్తున్నాయి. యెహోవా బాహువు 2000 సంవత్సరాల నాడు సెలవులో చాచి నిన్ను నన్ను రక్షించుటకు మేకులతో కొట్టబడి తన పవిత్ర రక్తాన్ని చెందించాడు. ఆయన బాహువు పాపము నుండి నిన్ను విడిపించ శక్తి గలది. చాచిన బాహువుల్లోకి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఆత్మరక్షణ, విశ్రాంతి, పరలోక శాంతి లభిస్తుంది. శుభములతో వందనాలు.